కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా ఉన్న బస్సు, ట్రక్ బాడీ బిల్డింగ్ వంటి చిన్న పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న ఒక స్థానిక వాహన నిర్మాణ వర్క్షాప్ను సందర్శించిన ఆయన అక్కడి కార్మికులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మోదీ ప్రభుత్వ విధానాలు కేవలం బడా పారిశ్రామికవేత్తలకే అనుకూలంగా ఉన్నాయని, మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ అనేవి కేవలం నినాదాలుగానే మిగిలిపోయాయని రాహుల్ గాంధీ విమర్శించారు. బస్సుల్లో తలెత్తే సాంకేతిక లోపాల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలకు కేవలం వాహనాల బాడీని నిర్మించే నిరుపేద కార్మికుల్ని బాధ్యులను చేస్తూ నిబంధనలు తీసుకురావడం శోచనీయమన్నారు. నిబంధనల భారం మోయలేక ఈ చిన్న ఫ్యాక్టరీలు మూతపడితే కార్మికుల నైపుణ్యాలు అంతరించిపోతాయని, లక్షలాది మంది ఉపాధి దెబ్బతింటుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.